రాజకీయ నాయకుడా, సినిమా హీరోనా అనేది పక్కన పెడితే గొప్ప దేశభక్తుడని గొప్ప పెద్ద ఎత్తున వాళ్ళ కులానికి సంబంధించిన వ్యక్తులు ట్రోల్ చేస్తూ ఉన్నారు. సూపర్. మనం కూడా ఆయన కులం కాకపోయినా సరే ఆయన దేశభక్తుడని మనం కూడా కొంచెం ఒప్పుకున్నాం. ఆయన అద్భుతమైన మాట చెప్పాడు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి మాటలతో ఆ మాటలకు ఏదైతే మాట్లాడాడో నేను ఏకీభవిస్తున్నాను ఆయన మాటలు. ఆయన ఏమన్నాడంటే పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఉంటే వెళ్ళిపోండి అని అంటా ఉన్నాం. మనం కూడా వెళ్ళిపోమని చెప్తున్నాం. 100% పాకిస్తాన్ మీద ప్రేమ ఉన్నది ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది ఏమంట 100% వెళ్ళిపోవచ్చు. అట్లనే నా తెలంగాణలో వండుకుంటూ పక్క రాష్ట్రం మీద ప్రేమ ఉన్నాడు కూడా వెళ్ళిపోవాలి. నా సౌత్ ఇండియా తిండి తినుకుంటూ మేము సౌత్ ఇండియా పన్నులు కడితే ఈ సంపదను మొత్తం నార్త్ ఇండియాకు దూసుకుపోయే దొంగలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ పుట్టి సౌత్లో పుట్టి నార్త్ పార్టీలని నార్త్ నాయకులను పొగిడే వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మీకు అంత ప్రేమ ఉంటే వెళ్ళిపోండి, నార్త్కి వెళ్ళిపోండి. మా సౌత్లో ఎందుకు మీరు వెళ్ళిపోండి. నార్త్ వ్యాపారస్తులు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమన్నా నార్త్ను పొగిడే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోండి. నార్త్ పార్టీలను పొగిడే వాళ్ళు వెళ్ళిపోండి. మాకేం అభ్యంతరం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి మాటలు కూడా మీరు మాట్లాడితే ఎవరి ఊరి మీద వాళ్ళకి ప్రేమ ఉండాలి, ఎవరి దేశం మీద వాళ్ళకి ప్రేమ ఉన్నట్టు మా ప్రాంతం మీద మాకు ప్రేమ ఉండాలి. కాబట్టి మా దేశం మీద మాకు మొట్టమొదటిగా మాకు ప్రేమ ఉంటుంది. ముందు మేము ప్రపంచంలో ఉన్న మంచిని ప్రేమిస్తాం, తర్వాత మా దేశాన్ని ప్రేమిస్తాం, మా దేశంలో మా ప్రాంతాన్ని ప్రేమిస్తాం, మా ప్రాంతంలో మా జిల్లాని ప్రేమిస్తాం, మా జిల్లాలో మా మండలాన్ని ప్రేమిస్తాం, మా మండలంలో మా గ్రామాన్ని ప్రేమిస్తాం, మా గ్రామంలో మా వాడని ప్రేమిస్తాం, మా గల్లీలో మా మనుషులు ప్రేమిస్తాం, మా ఇంటిని ప్రేమిస్తాం, కుటుంబం. ఇక్కడి నుంచి మొదలవుతుంది ప్రేమ అనేది. ఎక్కడ మొదలవుద్ది ప్రేమ అనేది? కాబట్టి మీరు తెలిసి మాట్లాడుతున్నారు, తెలియదు సార్. ఒకవేళ నిజంగా మీరు తెలిసే మాట్లాడితే కనుక ఇటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే 100కు 200% పాకిస్తాన్ని ప్రేమించే వాళ్ళు వెళ్ళిపోండి. 200% పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వెళ్ళిపోవాలి. పవన్ కళ్యాణ్ చెప్పలేదు, నేనే చెప్తున్నాను వెళ్ళిపోండి అని. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ సౌత్ గాలి పీలుస్తూ సౌత్ తిండి తింటూ సౌత్ రెవెన్యూ మేము ఇక్కడ పన్నులు కడితే సంపద మొత్తం నార్త్కు దూసుకుపోయే దొంగలు కూడా వాళ్ళకి భజన చేసే అంటున్న వెదలు కూడా అక్కడికి వెళ్ళిపోండి. ఇక్కడ ఉండకండి. మీకు అంత ప్రేమ ఉంటే వెళ్ళిపోండి. గుజరాత్లో బూట్లు మోసేటోళ్ళు, వాళ్ళ చెప్పులు నాకేటోళ్ళు మా తెలంగాణ పరువు తీయడం ఎందుకు? మా ఆంధ్రప్రదేశ్ పరువు తీయడం ఎందుకు? ఆంధ్ర ప్రజలు ఆంధ్ర మీద ప్రేమ ఉండాలి, తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రేమ ఉండాలి, తమిళనాడు ప్రజలకు తమిళనాడు మీద ప్రేమ ఉండాలి, కర్ణాటక ప్రజలకు కర్ణాటక మీద ప్రేమ ఉండాలి, కేరళ ప్రజలకు కేరళ మీద ప్రేమ. ఎస్, ఎవరి తల్లి మీద వాళ్ళకి ప్రేమ ఉండాలి, ఎవరి దేశం మీద వాళ్ళకి ప్రేమ ఉండాలి, ఎవరి రాష్ట్రం మీద వాళ్ళకి ప్రేమ ఉండాలి, ఎవరి గ్రామం మీద వాళ్ళకి ప్రేమ ఉండాలి, ఎవరి మండలం మీద వాళ్ళకి ప్రేమ ఉండాలి, ఎవరి జిల్లా మీద వాళ్ళకి ప్రేమ ఉండాలి. ఎస్, యూనిటీ అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది? మనం ఇంట్లో 4 అన్నదమ్ములం విడిపోకుండా ఉండాలిరా నాయన, మనం కలిసి ఉండాలంటాం. అక్కడనే కదా యూనిటీ అనేది మనం చేసేది. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు. మీకు గనక ఎవరైతే నార్త్ మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారో వెళ్ళిపోండి. అది మన దేశంలో నార్త్ ఇండియా మనందరం ఇండియన్స్. మరి మనందరం ఇండియన్స్ అయితే మనందరిని ఒకేలాగా చూడాలి కదా. మనందరం మనుషులు అయినప్పుడు పాకిస్తాన్ వాడు మన మనిషిలా చూడట్లేదు. అందుకే వాడిని వెళ్ళిపోమంటున్నాం. మనం ప్రేమించిన వాడు మనం ద్వేషించి మనం చంపుతా ఉన్నాడు. కాబట్టి నార్తోడు కూడా మనం ప్రేమించిన సరే మనం పొద్దున్నేస్తే మన విషయం చెబుతా ఉన్నాడు. మన సంస్కృతిని దాడి చేస్తున్నాడు, మన సమ్మక్క సారక్కలను తిడుతూ ఉన్నాడు, మన సంపదను మొత్తం దోసుకొని పోతా ఉన్నాడు. కాబట్టి మాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. కాబట్టి వెళ్ళిపోండి. నార్త్ మీద ప్రేమ ఉండాలి, నార్త్కి వెళ్ళిపోండి. నార్త్ నాయకుల్ని పొగిడేటోళ్ళు నార్త్కి పోయి పొగుడుకోండి, ఆయన భజన చేసుకోరి. ఒక తబలా డోలకు మీకు కావాలంటే కొనిస్తాం. ఏమంటావు? కాబట్టి వెళ్ళిపోండి. ఇది మంచిది కాదు ఇది.